దేవుని సన్నిధి మనకు తోడున్నప్పుడు అండి మనకు దీవెన ఉంటుంది. దీవెన అంటే ఎన్నో కలిగి ఉంటాయి కాదు, ఉన్నది ఉన్నట్టే ఉండటం, ఉన్నది బాగుండటం. 10 కార్లు ఉంటుంది దీవెన కాదు, కారు రిపేర్ రాకుండా ఉంటుంది దీవెన. అరే 3 నెలలకు సైకిల్ కొంటారు కొంతమంది, 6 నెలలకు చెప్పులు జత కొంటారు ఇంకొంతమంది, నెల చీర కొంటారు, అది చిరిగిపోయిందంటారు, ఇది ఎండిపోయిందంటారు, ఇది ఏమో చిన్నదైపోయింది కూర్చుకుపోయిందంటారు. అదేందమ్మా, బట్టలు కొంటే ఉండవు ఆశీర్వాదం. ఎన్ని రోజులు ఉంటుంది మీ దగ్గర చొక్కా? 40 సంవత్సరాల చొక్కా కూడా నా దగ్గర ఉంది. 40 సంవత్సరాల చొక్కా కూడా ఉంది. 30 సంవత్సరాల కోట్లు కూడా ఉన్నాయి. మన తీసేసుకుందామని చూస్తే డబ్బాలాగా ఉన్నాయి, ఎంతలాగా ఉండేవాడిని అప్పుడు నేను. అబ్బా దేవా నీకు స్తోత్రమయ్యా. అందరూ ఉండగా లావు అవుతుంటాను, ఉండగా సైజు తగ్గిస్తున్నావు, శక్తిని ఇస్తున్నావు, నీకు వందనం అని చెప్తున్నాను. చిరగదు, పాడవదు. చాలా మంది జీవితాల్లో ఆశీర్వాదాలు లేవు. ఎన్ని డబ్బులు వచ్చినా డబ్బులు లేవు అంట. చాలేదు నోటికి ఊతపదం అయిపోతుంది కొంతమందికి. దేవుడు ఆశీర్వదిస్తే లేదు అనే మాట లేదు. ఈ రోజు నుంచి మీ ఇంట్లో లేదు అనే మాట వదిలేయండి. పశ్చిమ గోదావరి జిల్లా వాళ్ళు చాలా మంచోళ్ళు. వాళ్ళు 7 అనరు, 7 పని 7 అనరు, 6 అంటారు. ఏంటంటే బియ్యం అయిపోయినాయి అనుకోండి, బియ్యం లేవు అనరు. ఏమంటారు తెలుసా? బియ్యం నిండుకున్నాయి అంటారు. ఏంటంట బియ్యం నిండుకున్నాయంటే అర్థం ఏంటి? లేవని అర్థం అన్నమాట. మనం విశ్వాసంతో మాట్లాడినప్పుడు నీవు నిండుకున్నాయంటే నిండా అయిపోతాయి ఖచ్చితంగా. నీ నోటి నుండి దేవుడు ఆశీర్వాదపు వచనమే కానీ శాపవచనమో రానివ్వడు. తొట్టిలో పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో నూనె అయిపోలేదు. ఆ దేవుడేనా మన దేవుడు? ఆయన తోడు ఉంటే, ఆయన ఆశీర్వాదం ఉంటే. ఆయన ఆశీర్వాదం లేనప్పుడు మీరు విస్తారంగా విత్తుతారు కానీ కొంచెమే కోస్తారు. ఎంత సంపాదించినా మీ జీవితం ఎలా ఉంటుందంట? చినిగిపోయిన సంచులు వేసినట్టు ఉంటుందంట. చినిగిపోయిన సంచులు వేసింది ఏముంటుందండి? చిల్లున్న కొండలో పోసింది ఏముంటుందమ్మా? ఒకటి బాగా ఆకలేస్తుందంట, పాపం డబ్బులు లేవంట, కడుపు మండిపోతుంది. అయ్యో 2 ఇడ్లీ తింటే బాగుండే అనుకుంటూ అటు చూస్తాడు 10 పైసలు గడపడ్డాయి. ఆ రోజుల్లో 10 పైసలు గొప్పలండి, ఇడ్లీ వస్తుంది. 10 పైసలు అని చూడగానే డబ్బులు వేసుకున్నాడు. సింగిల్ ఇడ్లీ తిందాం అనుకుంటూ 2 అడుగులే ఇంకో 10 పైసలు దొరికాయి. ఓహో డబుల్ ఇడ్లీ తిందాం. ఇంకో 2 అడుగులు వేస్తాడు, ఇంకో 10 పైసలు దొరికాయి. ఆడాడే సింగిల్ టీ కూడా కొడదాం తీసి పెట్టుకున్నాడు. ఇంకో 10 పైసలు దొరికినాయి. అంతలో హోటల్ వచ్చేసిందో లోపలికి వెళ్ళాడు. ఫ్యాన్ అయ్యి అన్నాడు. 2 ఇడ్లీ, టీ, ఇంకేముంది, చట్నీ ఉందా, సాంబార్ ఉందా, అన్నీ పట్టుకురా, 2 వేసి పెట్టరా అనేసి మొత్తం తినేసాడు. బిల్లు ఇచ్చేసాడు. బిల్లు కౌంటర్ ఇప్పుడు కదా, కంప్యూటర్లు కాదు కదా, పేపర్ మీద రాసిస్తాడు. బిల్లు పెట్టుకొని కౌంటర్ దగ్గరికి వెళ్ళాడు. జేబులో చేయి పెడితే 4 ఏళ్ళు బయటకు వచ్చాయి. అదే 10 పైసలు వేసుకున్నాడు. పడింది. ఏంటండి కొంతమంది అంతే, ఎంత సంపాదించారు ఎటుపోయిందో తెలీదు. కొంతమంది చెబుతుంటారు, అన్నయ్య మా ఇంట్లో అందరూ సంపాదిస్తున్నాం ఇప్పుడు, అయినా కూడా 1 పైసా మిగలటం లేదన్నయ్య. మిగలకుంటే ఎక్కడికి పోతున్నాయమ్మా? ఏమైపోతున్నాయి? ఒక్కడి సంపాదనతో బతికావు ఒకప్పుడు, ఇప్పుడు 4 సంపాదిస్తున్నారు. ఇప్పుడు ఆశీర్వాదం లేదు అంటే దేవుని సన్నిధి, దేవుని తోడు మనకి లేదు. దేవుడు నాకు తోడు ఉంటే నేను ఎక్కడున్నా పర్వాలా, కూలోడుగా ఉన్నా పర్వాలా, బానిసగా ఉన్నా పర్వాలా, కూర్చొని పోయిన ఉన్నవారిగా ఉన్నా పర్వాలా, దేవుడు నాకు తోడుంటే నేనేం చేసినా అది దీవిస్తాడు. దేవుడు నాకు తోడు లేకపోతే నేను సింహాసనం మీద ఉన్నది ముళ్ళ కంచె. నేను ఎంత సంపాదించినా అది నాకు శాపమే. ప్రార్థన, ప్రతి ఒక్కరు ప్రార్థించారు. ఒక చిన్న ప్రార్థన, నీ చిత్తంలో బ్రతకడానికి నాకు సహాయం చేయాలి. నువ్వు నాకు తోడు ఉంటేనేనయ్యా. నువ్వు తోడు లేకపోతే నేను ఈ లోకాన్ని ఎదుర్కోలేనయ్యా. నువ్వు తోడు లేకపోతే సాతాను చేతుల్లో చింతైపోతానయ్యా. నువ్వు తోడు లేకపోతే నేను శాపగ్రస్తుడైపోతానయ్యా. నువ్వు నాకు తోడుండయ్యా. నీ సన్నిధి మాతో రాని ఎడలా మమ్మల్ని తీసుకొని పోవద్దు. నీ చిత్తము కాని ఎడలా
ఈ కార్యము జరగనివ్వద్దు. నీ చిత్తమే సిద్ధించును గాక. నీ సన్నిధి మాకు తోడుగా ఉండును గాక అనే నిర్ణయాలు చేయడానికి మాకు సహాయం ఇచ్చు. నీ సన్నిధి దయచేయ్యా. ఆ గృహాలలో నీ సన్నిధి దయచేయని ఆయన. జగడాల ఆత్మలకు చోటు లేకుండా, స్వార్థానికి చోటు లేకుండా, కోపోద్రేకాలకు చోటు లేకుండా, భేదాభిప్రాయాలకు చోటు లేకుండా పరిశుద్ధాత్మ సన్నిధిని మాకు దయచేయని ఆయన. మా మందిరంలో నీ సన్నిధి దయచేయి. మా గృహములలో నీ సన్నిధి దయచేయి. మేము పోవు మార్గాలల్లా నీవు మాకు తోడుండు నాయన. నీ కృపాక్షేమములు మమ్మల్ని వెంటాడనేమో నాయన. మా బ్రతుకు దినములన్నీ నీ కృపాక్షేమములు మమ్మల్ని వెంటాడే విశ్వాస జీవితాలను మాకు దయచేయి. నువ్వు దుఃఖపరచువారిగా కాక నీ మాటను శిరసావహించుటకు, నీ అడుగు జాడల్లో నడుచుటకు సహాయం చేయి. ఆత్మను మా హృదయాల్లో కుమ్మరించి మా బ్రతుకుల్ని నీ చిత్తానుసారంగా మలుచుకోవడమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడు నువ్వు సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్.